ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఓం నమో వెంకటేశాయ నమ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇక ఈ వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 12. ఈ అధ్యాయం 12 స్టార్ట్ చేయకముందు మనము ఈ ఛానల్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం పొందడానికి, అలాగే ముఖ్యంగా యువత మీ తల్లిదండ్రులు భగవద్గీత గురించి చెప్పకపోయినా మీకోసం నేను చెబుతాను. ఎందుకంటే యువతనే దేశ అభివృద్ధికైనా దేశ బాగుపడాలన్నా యువతనే ముఖ్యం. అలాంటిది యువతను భగవద్గీత తెలియనీయకుండా వాళ్ళను కలిమాయలో పడుతున్నారు. ఆ కలిమాయల నుండి బయటపడడానికే మీరు, మీ పిల్లలు, మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ అందరూ మారాలంటే ఖచ్చితంగా భగవద్గీత గురించి తెలుసుకోవాలి. భగవద్గీతనే మన జన్మకు అసలైన జన్మ సార్థకం చేసుకోవడానికి భగవద్గీత ఒక్కటే దారి అని తెలుసుకోవాలి. మనిషిగా పుట్టినందుకు మనం తెలుసుకోవాల్సింది ఇదే. చదువు అయినా కానీ నీ యొక్క జీవనం కొనసాగించడానికి, డబ్బు అయినా కానీ నీ యొక్క జీవనం కొనసాగించడానికి, అది 3 పూటలు అన్నం తినడానికి. అంతేకాని మీరు భగవద్గీత గురించి తెలుసుకోకుండా, మానవ జన్మ రహస్యం తెలుసుకోకుండా ఇలా కలిమాయలో పడి అష్ట కష్టాలు, బాధలు, నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు చూడడానికి, ఆ బాధలు చూడటానికి మీరు ఆ అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి యువత మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ కలియుగ భగవద్గీతను తెలుసుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. ఇక ఈ ఛానల్ భాషలు 17 భాషలు, అన్ని సబ్ టైటిల్స్, అన్ని వీడియోలకు 17 భాషల్లో అవైలబుల్ ఉంది. అలాగే కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఛానల్ ప్రొఫైల్ లింకులో. కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తి గురించి తెలుసుకోవాలంటే, అలాగే పప్పీస్లో మూగజీవి ప్రేమ యూట్యూబ్ ఛానల్. మూగజీవిని పెంచుకోవడం వల్ల మనలో ప్రేమ, మనుషులకు లేని విశ్వాసం ఆ మూగజీవికి ఉంటుంది. విశ్వాసం అనేది తెలుసుకోవడానికి. ఇక ఇప్పటికీ చెప్పేది, సముద్రంలో నది ఎలా కలుస్తుందో, ఆ నదిని ఎలా ఆహ్వానిస్తారో పూలు వేసి, ఆ సముద్రం అనే మనము పరమాత్మను తీసుకుంటే, నదిని మనం వెళ్ళే దైవ మార్గంగా తీసుకుంటే, ఆ పూలను మనలోని మంచి ఆలోచనలు, మంచి గుణాలు, మంచి అలవాట్లు. ఇక ఆ పూల వలె మనము నదిలో, ఆ నది నీటి మీద వెళ్తూ సముద్రంలో ఎలా కలుస్తాయో, మనము కూడా నది అనే దైవ మార్గం ద్వారా
సముద్రంలో అంటే పరమాత్మలో కలవాలి. అది నదిలో వేసే రాయిని చూస్తే రాయి అడుగున పడిపోతుంది. ఆ రాయి మనలోని చెడు గుణాలు, చెడు అలవాట్లు, చెడు గుణాలు ఇది తీసేయాలి. ఆ రాయి వలె అడుగున పడి ఉంటామా, ఆ పూల వలె సముద్రం అలాగే పరమాత్మలా కలిసి పోదామా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 12 స్టార్ట్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు 11 అధ్యాయాలు విన్నారు. మీరు ఈ కలియుగ భగవద్గీత అధ్యాయాలను విన్నారు కదా, మీకు ఏ అభిప్రాయం కలిగింది? అలాగే మీలో భగవద్గీత గురించి ఇంత ఈజీగా తెలుసుకున్నామా అనే ఆలోచన వచ్చిందా? ఇది మీరు నెక్స్ట్ డే అంటే వీడియో పోస్ట్ చేశాక కామెంట్లో తెలియజేయండి. మీలో ఎంత మార్పు వచ్చిందో కూడా తెలియచేయండి. ఇప్పుడు నేను కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నా అంటే కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల నేను కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇక భగవద్గీత అచ్చ తెలుగులో మీకోసం భగవద్గీత అధ్యాయం 12 భాగం. మనం అధ్యాయం 11లో తెలుసుకున్నది ఏంటంటే శ్రీకృష్ణ విశ్వరూపం, సాష్టాంగ నమస్కారం, నిజమైన దైవభక్తి గురించి తెలుసుకున్నాము. ఇక అధ్యాయం 12 అర్జునుడి మాట. కృష్ణ, నీపై భక్తితో స్థిరంగా ఉండేవారు, నీపై భక్తితో లేకుండా ఉండేవారు, వీరిలో ఎవరు భక్తిలో శ్రేష్ఠులు అని ఎలా తెలుసుకుంటాము? శ్రీకృష్ణ మాట. నాపైనే దృఢ నమ్మకంతో భక్తితో ఉండేవారు అత్యుత్తమైన భక్తులు అవుతారు. ఇంద్రియాలను నిగ్రహించి సమానమైన బుద్ధితో ఉండేవారు నన్ను చేరుకుంటారు. నన్నే పరమలక్ష్యముగా ఆరాధిస్తూ భక్తితో నన్నే పూజించేవారిని నేను వారిని శీఘ్రముగా నేను జనన మరణ చక్రం నుండి విముక్తి చేస్తాను. అంటే సంసార సాగరం నుండి. వాళ్ళ మనస్సు నాపైనే ఏకాగ్రత ఉంటుంది. అర్జున, నువ్వు నన్నే శరణు వేడు, ఆ తర్వాత నీవు నన్నే చేరుకుంటావు. ఇక్కడ ఒక మాట అన్నాడు అర్జునుని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు నన్నే శరణు వేడు, ఆ తర్వాత నీవు నన్నే చేరుకుంటావు అని. అంటే అర్థం ఏంటి? ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామిని శరణు వేడితే ఆయనను చేరుకుంటామని అర్థం. ఇక ఎలాంటి సందేహం వద్దు. ఒకవేళ నువ్వు నీ మనస్సుని నాపైన ఏకాగ్రత చేయకపోతే నీవు భౌతికమైన విషయంపై ఆలోచించకుండా నన్ను చేరుకోవడానికి భక్తితో ప్రార్థించుము. ఇది కూడా చెయ్యలేకపోతే నా కోసమే నీ యొక్క కర్తవ్యాన్ని చేయుము. ఈ విధంగా చేయటం వల్ల నన్ను చేరుకోగలవు. ఒకవేళ నాపైన భక్తితో పనులు చేయలేకపోతే నీ యొక్క పనుల నుండి వచ్చే ఫలితాల గూర్చి ఆలోచించకూడదు. మరియు నీ ఆత్మపై స్థిరంగా ఉండుము. అనుభవంలో వచ్చే జ్ఞానం కన్నా ధ్యానంతో చాలా నేర్చుకోగలవు. ధ్యానం కంటే పనులతో చేయు ఫలితాలే ముఖ్యమైనవి. ఇటువంటి పనులు చేయటం వల్ల వచ్చేది మనశ్శాంతి పొందుతావు. ఇటువంటి పనులు చేయటం వల్ల వచ్చేది మనశ్శాంతి, అదే పొందుతావు. ఏ భక్తుడు అయితే సమస్త జీవుల పట్ల ద్వేషం అనేది లేకుండా ప్రేమతో, స్నేహంగా, జాలి, దయతో ఉంటారో వారు నాకు చాలా ఇష్టం. వారికి డబ్బుపైన ఆశ ఉండదు.
అహంకారం లేకుండా సుఖదుఖములను సమానంగా చూస్తూ ఎప్పటికీ క్షమించే మనస్సుతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ తృప్తిగా భక్తితో నాపైనే మనస్సును ఉంచి ఆత్మనిగ్రహంతో దృఢ సంకల్పంతో వారి బుద్ధిని నాకే అర్పిస్తారు. లోకంలో ఎవ్వరిని బాధ పెట్టని వాడు మరియు ఎవరి చేత కోపమునకు పోకుండా భయం లేకుండా ఆందోళన లేకుండా ఉన్న భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు, అంటే ఇష్టమైనవాడు. డబ్బుపై ఆసక్తి లేనివాడు డబ్బుపై ఆసక్తి లేనివాడు పవిత్రమైన బుద్ధితో ఉన్నవారు, అన్నింటిలోనూ స్వార్థం లేకుండా ఉన్నవాడు, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం. సుఖాలకు ఎక్కువగా ఆనందపడకుండా కష్టాల పట్ల బాధపడకుండా ఉండేవారు నష్టం జరిగినా బాధపడరో, లాభం కోసం ఆశపడరో, శుభమైన అశుభమైన పనులలో కూడా సమానంగా చూస్తారు. ఇటువంటి వారు నాకు చాలా ఇష్టం. ఎవరైతే మిత్రుల పట్ల శత్రువుల పట్ల ఒకటే విధంగా ఉంటారో, గౌరవం అవమానం చలి వేడి పట్ల సమానమైన బుద్ధితో ఉంటారో, చెడు అలవాట్లను విడిచి ఉంటారో, దూషించే వారి పట్ల పొగడ్తల పట్ల ఒకే విధంగా మౌనంగా ఆలోచిస్తారో, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవారు, సొంత ఇంటిపై మమకారం లేకుండా ఎవరు బుద్ధిని స్థిరంగా నాపైనే ఉండేవారు, భక్తితో నాపైనే ఉండేవారు, వారు నాకు చాలా ఇష్టం. అయినా వారు నాపైనే విశ్వాసంతో నాకే శరణు వేడుతూ భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇదండి భగవద్గీత అధ్యాయం, కలియుగ భగవద్గీత అధ్యాయం 12వ భాగం. ఇక నా మాట, నేను ఎల్లప్పుడూ దృఢ నమ్మకంతో ఉంటాను నా తండ్రి అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పైన. నేను కోపం, ఆవేశం, భయం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం మొదలగు చెడు అలవాట్లు, ఆలోచనలు, గుణాలను అన్నీ తీసివేసి ఉన్నాను. అవును, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు తల్లి తండ్రి, ఆయనను తప్ప నేను ఎవరినీ నమ్మను. ఒక్క భక్తిలోనే ఆయనను చేరుకోవచ్చు. దృఢనమ్మకం, ఆయనపై దృఢనమ్మకం ఎలా పెరిగింది నాకు? ఆయన చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు. ఆయన చేసే మిరాకిల్స్ గుర్తు చేసుకున్నప్పుడల్లా, అలాగే నా కోసం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నన్ను ఎంతగా ఆయన వైపు తెచ్చుకోవడానికి ఎన్ని మిరాకిల్స్ చేస్తున్నాడో, దాని ద్వారా ఆయనపై విశ్వాసం పెరిగిపోయింది, భక్తి పెరిగిపోయింది, అలాగే దృఢమైన నమ్మకం పెరిగిపోయింది. ఇంతగా నా కోసం మిరాకిల్స్ చేస్తున్నావు కదా తండ్రి, నేను నీ వైపు రావడానికి చేస్తున్నావు కదా, ఖచ్చితంగా నీ కోసం నేను మారుతాను, భగవద్గీత పూర్తిగా తెలుసుకొని నీ కోసం నీ వైపు వస్తాను అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి ఆయనపై దృఢ విశ్వాసంతో దృఢ నమ్మకంతో ఉన్నాను. ఇక ఈ చెడు అలవాట్లు, చెడు గుణాలను తీసేశాను. నాకు తల్లి తండ్రిని చిన్నప్పటి నుండి ఆయనే అని మొక్కుతున్నాను. అలాగే నేను ఖచ్చితంగా ఈ జన్మలోనే జనన మరణ చక్రం నుండి మోక్షంని పొందుతాను. నేను ఒకటి చేద్దామనుకుంటున్నాను. ఏంటంటే, ఒక సర్కిల్ ఉంది. భగవద్గీత తెలుసుకోకపోతే ఆ సర్కిల్లో ఎలా తిరుగుతాడో, పుట్టిన కానించి వృద్ధ మనిషిగా చనిపోయేంత వరకు ఆ సర్కిల్లో ఎలా తిరుగుతాడో అనేది ఒకటి బుక్ మీద డ్రాయింగ్ లాగా వేసి దాన్ని
ఆ సర్కిల్లో ఎట్లా ఎవరు భగవద్గీత తెలుసుకోకపోతే, భగవద్గీత తెలుసుకుంటే ఆ సర్కిల్లో చివరికి ఎక్కడ ఆగుతాడనేది ఆ సర్కిల్లో చెప్దామని ఒక డ్రాయింగ్ వేసి క్లియర్గా చెప్దామని నిర్ణయించుకున్నాను. అది త్వరలోనే చెబుతాను. ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడతానని ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నన్ను పుట్టించిందే మీకోసం, నన్ను ఈ ఛానల్ పెట్టించిందే మీకోసం. ఇలా నాతో చేపిస్తున్నందుకు ఆయన ఎందుకు నాకు మోక్షం ఇస్తాడు. అసలు మోక్షం పొందడానికే పొందటం ఎలా అనేది నా ద్వారా మీకు చెప్పడానికి నా జీవితమే ఒక భగవద్గీతగా మార్చాడు. నేను ఈరోజు టాపిక్స్లో సంసార బంధంపై నిజమైన విషయాలు చెబుతాను ఈరోజు. ఇక నా మనస్సు ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి పైనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఆయన చేసిన మిరాకిల్స్ గుర్తు చేసుకుంటే నాకు నేనే ఎంతో ఆత్మసంతృప్తిగా పొంది ఆయనను గుర్తు చేసుకుంటాను. తిరుమలను గుర్తు చేసుకుంటాను, ఆయన కొండలను గుర్తు చేసుకుంటాను, అక్కడ గర్భగుడిలో కలిగిన అనుభవం అది గుర్తు చేసుకుంటాను. ఆయన అలిపిరి మెట్టుదల ద్వారా నన్ను వృద్ధాప్యం ముసలమ్మగా వచ్చి నన్ను ఆశీర్వదించింది గుర్తు చేసుకుంటాను. ఆ గుడి ముందు నా లాంటి వయసుగా వచ్చి నాతో మాట్లాడటం అది గుర్తు చేసుకుంటాను. దీనివల్ల ఆ వెంకటేశ్వర స్వామి నా మనస్సు నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాడు. ఇక ఆయనను శరణు వేడితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకు నేనే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇది నిజం. ఎందుకంటే యువతను అసలు ప్రపంచం ఎలా చెడిపోతుంది, ప్రపంచం కలి మాయలో పడి ఎలా వాళ్ళు నరకంలో పడిపోతున్నారు, దీని నుంచి బయటపడాలంటే ఎలా అనేది తెలుసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చేస్తున్నాడు. ఆయన నా దారే చెప్పిస్తున్నాడు. మీకు మోక్షం పొందడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీకోసం నేను ఇంకా మారడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను తలపెట్టిన దైవ సంకల్పం, దైవ కార్యంలో నాకు ఎంత పరీక్ష పెట్టినా ఆయన కోసం చేసే పని అని నేను గట్టిగా చెబుతున్నాను. మనం దేవుడిపై మనస్సుని ఏకాగ్రతతో ఉండలేకపోతే మనం చేసే ఏ మంచి పని అయినా దేవుని కోసం చేస్తున్నట్లు భావించాలి. ఏంటంటే కలిమాయ వల్ల మన మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. మన మైండ్ డైవర్ట్ అవుతుంటుంది, ఏదో ఆలోచనలు వస్తుంటాయి ఆ కలిమాయ వల్ల. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు చేసే పని, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా ఇది చేసే పని మంచి పనే కాబట్టి ఆ మంచి పనిని దైవకార్యంగా భావించి చేయి. అప్పుడు నువ్వు దాని గురించి ఫలితం గురించి ఆలోచించకుండా దైవకార్యంగా చేస్తున్నా నన్ను ఈరోజు ఈ పని చేయమంటున్నాడు అనే భావనతో చెయ్యండి. ఇప్పుడు ఆ కలిమాయ వల్ల మన ఆలోచనలు పక్క డైవర్ట్ అయినా కానీ మనం చేసే పని దైవకార్యంగా చేస్తున్నాం కదా, కాబట్టి అది దేవునికి చేరుతుంది. ఇక ఒకవేళ
ఇలా కూడా చెయ్యలేకపోతే మనం చేసే పనుల పట్ల వచ్చే ఫలితాలను ఆశించవద్దు. ఇంతకుముందే చెప్పాను. అవును, మనం చేసే మంచి పనుల పట్ల పొందే ఫలితాల వల్ల మనం ఎంతో మనశ్శాంతిని పొందుతాము. నేను మనుషులపైన కానీ మూగజీవాలపైన కానీ నాకు ఎలాంటి ద్వేషం ఉండదు. ప్రేమ స్నేహం లేకపోయినా జాలి దయతో, ముఖ్యంగా మానవత్వంతో ఖచ్చితంగా ఉంటాను. భగవద్గీత ప్రకారం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నేర్పించిన ప్రకారం రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా నన్ను బాధ పెట్టిన వాళ్ళైనా నా శత్రువులైనా వాళ్ళపై ద్వేషం ఉంచను. ఎందుకంటే వాళ్ళు అమాయకులు, వాళ్ళలో అజ్ఞానం ఉంది, వాళ్ళల్లో కలిమాయ ఉంది. కాబట్టి వాళ్ళ ఆ అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి మనము జాలి దయతో వదిలేయాలి. అలాగే ప్రేమ, ఈ బంధం ఇవన్నీ తీసేసి ఒక్క మానవత్వం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను మనిషిని, వాళ్ళు కూడా మనుషులే అనే ఆలోచనతో మనం మానవత్వంతో వాళ్ళను చూడాలి. అంతే తప్ప ప్రేమ బంధం అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, దాని గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి ఒక మానవత్వంని ఉపయోగించండి. ఇక అందుకే నేనంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం. నాకు డబ్బు పైన ఎటువంటి ఆశ లేదు. డబ్బు అనేది మన అవసరాల కోసం సంపాదించాలి కానీ గొప్పల కోసం కాదు. నాకు అహంకారం లేదు. అది అహంకారం ఉంటే నేను ఇలా మీతో ఈ ఛానల్ ద్వారా మాట్లాడతానా? సుఖం దుఃఖం ఏది వచ్చినా ఈ రెండు అశాశ్వతం అని ఆలోచిస్తాను. ఇప్పుడు ఏంటంటే డబ్బుపై ఆశ పోయింది. నేను 2023 లోపు డబ్బుపై ఆశ ఉండేది. దానికోసం తెల్లారుజామున 4 గంటల వరకు ఉద్యోగం చేసేది. నైట్ టైం పొద్దున డ్యూటీ చేసేది, నైట్ టైం చేసేది. అది మున్ముందు ఏ ఉద్యోగం అనేది మీకు చెప్తాను, కానీ ఆ టైం వచ్చినప్పుడు అలా తెల్లారుజాము 4 గంటల వరకు చేసేది. కానీ ఎందుకు ఇలా నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, దేనికోసం? నా భార్య పిల్లల కోసమా అనేది ఆలోచిస్తే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి భగవద్గీత ప్రకారం డబ్బు అశాశ్వతంగా, ఈ డబ్బు ఉన్నంతవరకే బంధాలైనా ఏమైనా అని తెలియజేశాడు. ఇక ఈ ఛానల్ నాకు అహంకారం ఉంటే వేరే తీరుగా ఉండేది, కానీ అలాంటి అహంకారం లేదు. ఎందుకంటే ఇతరుల గురించి ఇతరుల మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాడికి అహంకారం ఎలా ఉంటుంది? అది ఆలోచించండి. ఇక సుఖం దుఃఖం ఏది వచ్చినా, నాకు ఇప్పుడు సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది, కానీ ఇది ఇప్పటి వరకే ఇవి అశాశ్వతం అని తెలుసుకున్నాను. ఇక ఏ మనిషి ఎటువంటి వారైనా దూరంగా ఉంచి అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటూ, వారు ఎలా ఉన్నారో ముఖ్యం కాదు, మనం ఎలాగా ఉన్నామో ముఖ్యం. వారిని ఎప్పటికైనా క్షమించే గుణం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, కానీ అది వాళ్ళు ఏ మాయలో చేశారని గుర్తించాలి. వాళ్ళలో మార్పు వస్తుంది, రావాలనేది అది నీ ద్వారా తెలవాలి, నీ ద్వారా వాళ్ళు మారాలి. అప్పుడు అలాగే
ఒకవేళ అలాగే నీతో శత్రుత్వం పెంచుకున్నా కానీ అది వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏ గుణాలతో మనపై శత్రుత్వంగా ఉంటున్నారో మనము తిరిగి ప్రతిస్పందిస్తే, అంటే తిరిగి మనము రివర్స్ అయితే ఆ గుణాలే మనలో వస్తాయి. కాబట్టి వాళ్ళకు మనము ఎలాంటి రివర్స్ మనము తిరగద్దు. మనము నవ్వుతూ నీ యొక్క ఇంకా కర్మలు చేయాల్సింది ఉంది, నీ యొక్క ఈ చేసే తప్పులకు అనుభవించే రోజులు ఉన్నాయి అనేది నవ్వుకుంటూ అమాయకంగా వదిలేయాలి. ఇక ఒకవేళ వాళ్ళు తప్పును తెలుసుకొని వచ్చినా మనము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వైపు వచ్చారు అనే ఆలోచనతో క్షమించాలి. వారిని ఎప్పటికైనా క్షమించే గుణం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వారు అమాయకులు, ఈ కలిమాయలో ఉన్నారని. నేను ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టాలని చూడను. వారిలో మార్పు రావటం కోసం నా ప్రయత్నం చేస్తాను తప్ప వారిని బాధ పెట్టాలని కాదు. ఏంటంటే మహావిష్ణువు జగన్నాటక సూత్రధారి. ఆ జగన్నాటక సూత్రధారి ఆ వెంకటేశ్వర స్వామి కూడా. ఆ వెంకటేశ్వర స్వామియే నాతో ఎన్నో నాటకాలు ఆడిస్తాడు. అది ఎవరితోనైనా అది వాళ్ళను ఇంకోటి ఏంటంటే బాధ పెట్టడం అనేదిలో వాళ్ళు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది వాళ్ళకు. కానీ ఆ బాధ పెట్టడంలో నిజం తెలుసుకుంటే, ఆ బాధపడటంలో నిజం తెలుసుకుంటే నీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళలో కూడా మార్పు వస్తుంది వాళ్ళు తెలుసుకుంటే. ఆ బాధపడటం కాదు, ఆ బాధలో ఏమి తెలుసుకున్నాము, ఏమి నేర్చుకున్నాము అనేది తెలుసుకోవాలి. కోపం అనేది నాకు అప్పటికప్పుడు తీసేసే గుణం ఇచ్చాడు. ఎందుకంటే వారిలో మార్పు రావాలి కాబట్టి. నాకు కోపం వస్తుంది, కానీ ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకున్నాక నవ్వుతూ వదిలేస్తాను. ఎందుకంటే వారిలో మార్పు రావాలి కాబట్టి. నాకు భయం లేదు, ఎందుకంటే ఈ ప్రాణం అశాశ్వతం కాబట్టి. నాకు ఎలాంటి స్వార్థం ఉండదు. నిస్వార్థంతో ఈ ప్రపంచ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ప్రాణ భయం లేదు, ఎందుకంటే భగవద్గీతను తెలుసుకున్నాను కాబట్టి. ఆ భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి. ఈ శరీరం అనేది మనం పరమాత్మలో కలుసుకోవడానికే అనేది తెలుసుకున్నాను. అందుకే ఎవరినైనా ఎదిరించాలి అధర్మంగా ఉన్న వాళ్ళని. నీవు ధర్మంగా ఉన్నప్పుడు అధర్మంగా నడిచే వాళ్ళను చూసి భయపడకూడదు. ఎందుకంటే అధర్మంగా నడిచేవాడే విర్రవీగుతాడే. నువ్వు ధర్మంగా నడిచిన వానికి నీకెంత ధైర్యం ఉండాలి, అది ఆలోచించండి. ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఏమనంటే, అరే వాళ్ళు న్యాయంగా నడవట్లేదు, ధర్మంగా నడవట్లేదు, ఏదో డబ్బును చూసుకోనో ఏదో మురిసి పోతున్నారు. కానీ వాళ్ళు జీవించేది ధర్మంగా కాదు, న్యాయంగా కాదు. వాళ్ళు అంతగా విర్రవీగుతున్నారే, వాళ్ళు ఏదో సాధించారన్నట్టు. కానీ నీకన్నా సాధించింది వాళ్ళలో లేదురా. నువ్వు సాధించింది వాళ్ళలో లేదు కాబట్టి నువ్వెందుకు వాళ్ళకు భయపడద్దు. వాళ్ళకు భయపడకుండా నువ్వు ధైర్యంగా అడుగు వేయి.
వాళ్ళు తెలుసుకోలేనిది నీకు తెలిసింది, వాళ్లకు లేని జ్ఞానం నీకు ఉంది. వాళ్ళు అధర్మంగా పోతే నువ్వు ధర్మంగా పోతున్నావు. కాబట్టి నీలో ధైర్యం ఉంది, నీలో భయం లేదు. కాబట్టి ముందుకు నడువు అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. అధర్మంగా జీవిస్తూ డబ్బు అహంకారంతో విర్రవీగే వాళ్ళు ఉన్నారు. మరి ధర్మంగా ఉండడానికి నాకెంత ఉండాలి, అది ఆలోచించండి. ఇక నాలో స్వార్థం లేదు, నిస్వార్థంగా ప్రపంచ ప్రజల కోసం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం చేస్తున్నాను ఈ దైవ కార్యం, దైవ సంకల్పం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చేపిస్తున్నాడు నాతోటి. నేను సుఖం దుఃఖం ఇప్పటి వరకే శాశ్వతం కాదని తెలుసుకున్నాను. కష్టం వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడు ఉన్నాడని భావిస్తూ ఉంటాను. మన జీవితంలో నష్టం జరిగిందంటే అది మనకు ఏదో ఒకటి నేర్పిస్తున్నదని అర్థం. మంచి చెడు ఏది జరిగినా అంతా మన మంచికి అని భావించాలి. మంచి జరిగితే సంతోషంగా ఉంటాం, అది చెడు జరిగితే బాధపడతాం. కానీ ఆ చెడు తర్వాత జరిగే మంచి అనేది నిన్ను ఎంతో సంతోషపెడుతుంది, అది గ్రహించాలి. చెడు జరిగిందని బాధపడకూడదు, దీని తర్వాత వచ్చే మంచి చాలా బాగుంటుందని ఆశతో నమ్మకంతో ఉండాలి. అది మిత్రుడైనా శత్రువు అయినా వారిలో మార్పు రావాలి. అప్పుడే నాకు ఆనందం, ఆత్మ సంతృప్తి, గౌరవం, అవమానం వీటి నుండి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవటానికి. ఇప్పుడు బూతులు మాట్లాడతారు, అది వారికే పాపం చుట్టుకుంటుంది. పొగడ్తలు మాట్లాడేవారిని ఎప్పటికీ నమ్మవద్దు. బూతులు మాట్లాడతారు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా వరల్డ్ వైడ్గా బూతులు మాట్లాడటంలో ఏదో గొప్పతనం అనుకుంటారు. దేవుడు నోరిచ్చాడు కదా అని బూతులు మాట్లాడతారు. కానీ ఒక్కొక్క బూతు మాట ద్వారా నీలో ఉన్న పుణ్యమంతా కరిగిపోతుంది, పాపంలో పడిపోతావని తెలుసుకోవాలి. ఆ బూతు యొక్క అరిష్టం అనేది అంత ఘోరమైనది. అందుకే బూతులు మాట్లాడకూడదు. పొగడ్తలు నిన్ను గొప్పగా మాట్లాడిస్తారు నీ ముందు, కానీ చాటుగా పోయి తిట్టుకునే రకాలు ఉన్నారు. అలా మాట్లాడే వారి మాటలు నమ్మకూడదు, వాళ్ళని కూడా నమ్మకూడదు. ఆ మాటలను వదిలేయాలి అప్పటికప్పుడు. నేను ఇప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేటట్టు నేర్చుకున్నాను. లేని దాని గురించి ఆలోచించి మన మనస్సుని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు ఈరోజు నేను ఈ పని చేస్తున్నా, ఈ దైవకార్యంగా చేస్తున్నాను భావిస్తున్నాను. మరి ఇక నెక్స్ట్ డే గురించి ఎందుకు ఆలోచిస్తాను? మనం ఇప్పుడు దైవకార్యంగా చేస్తున్నాం, ఆ దేవుడు నడిపిస్తున్నాడు అంతే. దేవుడే నడిపిస్తున్నాడు, మనం ఇది నెక్స్ట్ స్టెప్ వేసేది అనే ఆలోచనతో ఉంటే చాలు. నువ్వు మళ్ళీ ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించాలి, రేపటి గురించి ఎందుకు ఆలోచించాలి? అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అలా చేస్తే ఆయన నీతో మంచి పని చేయించే రోజు వస్తుంది. ఇక లేని దాని గురించి అంటే డబ్బులు లేవని, ఆస్తులు లేవని, కారు లేదని, బంగ్లా లేదని వాటి గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉంటావు, ఆ నీటిలో పడిన రాయిలాగా అడుగునే ఉంటావు. అలా ఆలోచించకూడదు. మనము ఆ దేవుడు నడిపిస్తున్నాడు అనే భావనతో
ఆయనపైన నమ్మకంతో మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇక ఇల్లు అనేది మనకి నీడను ఇచ్చేది మాత్రమే. భూకంపం వస్తే ఆ ఇల్లు కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వదు. అందుకే ఇలా ఉన్నాను కాబట్టే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను తిరుమల గర్భగుడిలో. ఇప్పుడు చాలామందికి ఇల్లు కావాలి, ఎందుకంటే ఎండకు నీడ కోసం, వానకు మనము తడవకుండా ఉండడం కోసం, చలికి మనము తట్టుకునేటట్టు నీకొక ఇల్లు అనేది నీకు ఒక ప్రొటెక్షన్ అన్నట్టు. నీ శరీరానికి నీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఎవరైతే బంగ్లాలు కోట్లు పెట్టి బంగ్లాలు కడతారు కదా, ఇంద్రభవనాలు, అదే ఇక శాశ్వతం అని జీవిస్తూ బతుకుతారు. కానీ ఆ ఇంద్రభవనంలో కూడా భూకంపం వస్తే బయటికి వచ్చి భూమి మీద పడుకుంటాడు, లేకపోతే ఏదో ఓపెన్ ప్లేస్లో వెళ్ళాలి అంతే తప్ప. కానీ ఆ ఇంద్రభవనంలో ఉంటాడా? భూకంపం వస్తే కూలితే దాని కింద పడిపోతాడు. అందుకే నీ ఇల్లు కూడా, నీ సొంత ఇల్లు కూడా నీకు అశాశ్వతం అని తెలియజేయడానికి చెబుతున్నాను. కాబట్టి మనం ఆ దేవుడు నడిపిస్తున్నాడు, ఆ దేవుడు ఇచ్చాడు నాకు ఈ ఇల్లుని, ఇది కూడా శాశ్వతమే భగవద్గీత ప్రకారం అని జీవిస్తూ ఉండాలి. అంతేకాని విర్రవీగద్దు. నాకు ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఇది ఉందని విర్రవీగితే అది నిన్ను పరీక్షించడానికే. నీలో అహంకారం పెరుగుతుందా, ఇంకా ఏమన్నా చెడు గుణాలు ఏమైనా వస్తున్నాయా అని పరీక్షించడానికే ఇస్తాడు, అంతే తప్ప. కానీ నిన్ను సుఖపెట్టడానికి కాదు. ప్రపంచ ప్రజల్ని సుఖపెట్టడానికి ఇవ్వడు, పరీక్షించడానికే ఇస్తాడు. అది తెలుసుకోవాలి. ఇలా నేను ఉన్నాను కాబట్టే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను గర్భగుడిలో. ఆ తర్వాత అలిపిరి మెట్టు ద్వారా ఆయన ఆశీర్వాదం పొందాను. ఇక ఈ అధ్యాయంలో దేవునిపైన దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం, మనశ్శాంతి, మానవత్వం, క్షమించే గుణం, దేవుని యొక్క ఇష్టం మరియు ప్రేమ గూర్చి తెలుసుకున్నాము. ఇది అండి అధ్యాయం 12. వచ్చే వారం అధ్యాయం 13 స్టార్ట్ చేద్దాము. ఇప్పటివరకు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. రేపటి వీడియోలో కామెంట్స్ ద్వారా వీడియో పోస్ట్ చేశాక కామెంట్ ద్వారా తెలియజేయగలరు. లైవ్లో కూడా చాలామంది ఓం నమో వెంకటేశాయ నమః అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా సంతోషం. వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతున్నారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ వచ్చేసి మొదటి టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఒకరికి అప్పు ఇస్తాము, అతను మంచివాడైతే తిరిగి ఇస్తాడు. కానీ వాడు బెదిరించేవాడైతే, ఆఖరికి డబ్బు కోసం ఏమైనా చేయగలవాడైతే, అప్పుడు నీ అప్పు కోసం, అంటే నువ్వు ఇచ్చిన డబ్బు కోసం నువ్వు కూడా వానిలాగా తయారవుతావా? డబ్బు ఇవ్వట్లేదని వాని మీద పగ ప్రతీకారాలు పెంచుకుంటావా? ఆ డబ్బు కోసం వాన్ని ఏమన్నా చేసి
జైలుకి వెళ్తావా అంటే ఇక్కడ అర్థమైంది. మెయిన్ డబ్బు 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 డబ్బు, ఆ డబ్బు కోసమే చేస్తున్నారు. నేనేమంటున్నంటే నీ ప్రాణాలు కూడా పోతాయి. ఆ డబ్బు కోసం నువ్వు పాకులాడితే, డబ్బు కోసం నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నీ ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడు డబ్బు కాదు, నీ ప్రాణమే పోతుంది. ఆ డబ్బు వచ్చుడు కాదు, నీ ప్రాణమే పోతుంది. అలాంటప్పుడు ఈ జన్మ ఎందుకు వృధా చేసుకుంటావు? ఇలా ఎంతోమంది బయట జరిగేటి ఎన్నో ఉన్నాయి డబ్బు కోసం. ఇది తెలుసుకోవాలి. మనము డబ్బు వారికి ఇచ్చినామంటే అవి రావట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో ఒక పూర్వజన్మలో అతనికి మనం బాకీ ఉన్నాము. ఆ బాకీని ఈ జన్మలో మనం తీర్చామని అనుకొని వదిలేయాలి. అందుకే ఉన్నంతలో మనము ఉండాలి. కొంతమంది ఇంట్రెస్ట్ వస్తుందని ఆశ, అదొక ఆశ, అది కూడా కలిమాయనే. ఆశతో అలా ఇవ్వడము, వాళ్ళు ఆ డబ్బు పైన ప్రేమ పెంచుకోవడం, ఆ డబ్బు పైన ఉన్న మమకారం వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అదే ఏమనుకోవాలి, భగవద్గీత ప్రకారం ఇది అశాశ్వతమైనది. అది కాదు, ఫస్ట్ నీవు ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి నువ్వు వచ్చిన డబ్బులో దానం చేయాలి. కొద్దిగా నీ ఇంటికి, నీ ఫ్యామిలీకి ఉంచుకొని ఖర్చు పెట్టాలి. అంతేగాని ఇంట్రెస్ట్ కోసం ఆశపడితే అలా దారి అంటే ఆశ మనకు నిరాశ అవుతుంది. దాని ద్వారా మనకు కోపాలు, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలు పెరుగుతాయి ఒక్క డబ్బు వల్లనే. కాబట్టి అప్పు ఇచ్చిన వారికైనా వాళ్ళు మంచి వాళ్ళైతే ఇస్తారు, అది చెడ్డ వాళ్ళైతే మన కర్మ అని వదిలేయాలి. ఇక సూసైడ్ చేసుకోవటం నేరం. ఇది చట్టరీత్యా నేరం అని కూడా అందరికీ తెలుసు. ఈరోజు యోగా వాసిష్టంలో విన్నాను, సూసైడ్ చేసుకుంటే ఏదో కష్టాల నుంచి బయటపడ్డట్టు అని అనుకుంటున్నారా? కాదు, నువ్వు తప్పించుకున్నట్టు అని అర్థం. అలాగే మళ్ళీ వచ్చే జన్మలో అత్యంత కష్టమైన జీవితాన్ని నువ్వు ఆహ్వానించినట్టు అని అర్థం. అందుకే ఈ జన్మలోనే ఎంత కష్టమైన బాధను భరించాలి. బాధ వచ్చిందంటే ఏదో పూర్వజన్మ పాపం వల్ల మనము ఈ బాధ పడుతున్నాము అని ఆలోచించుకొని తట్టుకొని వెళ్తే ఆ పాపం అక్కడికి హరించుకుపోవడం వల్ల నీకు ఆ దేవుడు మంచి అవకాశం ఇస్తాడు. అలా కాకుండా తట్టుకోకుండా భయపడి కృంగిపోయి సూసైడ్ అనే అటెంప్ట్ చేసుకుంటే అది నీ జన్మను నువ్వే వృధా చేసుకున్నట్టు. అందుకే ఆత్మహత్య అనేది మహాపాపం కూడా, చట్టరీత్యా నేరం అని కూడా అంటారు. దేవుడు పుట్టించింది ఆయనే, తీసుకుపోవాల్సింది కూడా ఆయనే. కాబట్టి మన చేతుల్లో లేదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ముసుగు వేసుకొని ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ముసుగు వేసుకొని ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక దేవుని గురించి 4 మాటలు చెప్తారు, 3 పూటలు అన్నం సుఖంగా జీవిస్తారు, ఎలాంటి టెన్షన్ లేకుండా. కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం అనేది ప్రజల్లో మారుతుందా అంటే
కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. కానీ భగవద్గీత ప్రకారం అయితే వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్ చెప్పరు. ఒక విషయం తెలుసా, భగవద్గీత ప్రకారం కరెక్ట్గా 100% కరెక్ట్గా చెప్తే అసలు వాళ్ళను మనము దగ్గర తీయము, వాళ్ళకు దండం పెట్టము, వాళ్ళకు కాళ్ళు మొక్కము, వాళ్ళకు సన్మానాలు చేయము. భగవద్గీత ప్రకారం 100% ఖచ్చితంగా వాళ్ళు చెబితే, ఈ భయం వల్లనే వాళ్ళు భగవద్గీత ప్రకారం ఖచ్చితంగా 100% కరెక్ట్ చెప్పరు. ఎందుకు తెలుసా, నీలో పరమాత్మ ఉన్నాడు, నాలో శక్తి ఉన్నట్టే నీలో శక్తి ఉంది, నువ్వు తెలుసుకో అని చెబితే నీకు ధైర్యం ఉంటుంది, నీ మీద నీకు నమ్మకం ఉంటుంది. అప్పుడు ఆయన వైపు వచ్చే అవసరమే లేదు. కొంతమంది ఎలా ఉంటారు అజ్ఞానులు, ఏదో స్వామీజీ ముసుగు వేసుకోగానే ఇక మాకు దైవాంశ సంభూతుడు వచ్చినట్టు, ఇక దేవుడే దిగి వచ్చినట్టు ఫీల్ అయ్యి అమాయకుల్లాగా భగవద్గీత తెలుసుకోకుండా వాళ్ళకు కాళ్ళు ఒత్తడము, డబ్బులు ఇవ్వడము, దండాలు పెట్టడము, సన్మానాలు చేయడము, ఇవన్నీ చేస్తారు. డొనేషన్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళలో అజ్ఞానం ఉంది. ఏది? భగవద్గీత తెలుసుకోకపోవడం వల్ల. అందుకే భగవద్గీతను ఖచ్చితంగా 100% క్లియర్గా చెప్పరు. ఎందుకంటే వాళ్ళను దగ్గరకు తీయరు కాబట్టి. ఇక్కడ టాపిక్ ఏంటంటే, వాళ్ళు దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? వాళ్ళ వల్ల సమాజానికి ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ దైవ కార్యం, దీనివల్ల ఏంటి, నేను ఎలా ఆ ఏడుకొండల వెంకటేశ్వర అనుగ్రహం పొందానో, ఆయనకు ఎలా దగ్గర అయ్యానో మీరు కూడా దగ్గర అవుతారు అనే ఆలోచనతో చేస్తున్నాను. ఇది నా ద్వారా మీకు ఈ సమాజానికి ఉపయోగం ఉంది. కానీ వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు దేశ అభివృద్ధి గురించి ఆలోచించరు. అలాగే మనము కూడా ఈ జీవితాన్ని సమాజం మంచి కోసం ఆలోచించాలి. అంతేకాని మనము స్వార్థంగా ఉండకూడదు. నా వల్ల ఈ సమాజానికి ఏమి లాభం అనేది ఒకటి ఆలోచించాలి. ఇలా ఆలోచించిన వాడే ఆ దేవునికి దగ్గర అవుతాడు. నా వల్ల సమాజానికి మంచి జరగాలి, సమాజానికి నేను మంచి చేస్తాను అని ఆలోచించిన వాడే దేవునికి దగ్గర అవుతారు. ఇది కాకుండా నా కుటుంబము, నా స్వార్థము అని ఆలోచిస్తే ఆ దేవుడు కూడా దగ్గర లేడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఒక ఆమె నార్త్ కొండముచ్చు కోతులను, అలాగే కుక్కలను, రోడ్డు పైన ఉన్న కుక్కలను ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆమె దగ్గర తీసుకొని ఎత్తుకొని వాటికి ట్రీట్మెంట్ చేస్తుంది ఓనుగా. అలాగే ఒక చంటి పిల్లవాడు, ఆ కోతుల్ని అయితే చంటి పిల్లవాడు ఎలా దగ్గర తీసుకుంటామో చంటి పిల్లల్ని అలా దగ్గర తీసుకొని వాటికి తినిపించడము, క్లీన్ చేయడము, అంతా అసలు అలాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎన్నో కుక్కలు, ఎన్నో కోతులు ఆమె ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఆమె మంచిగా చూసుకుంటుంది. ఏంటంటే వాళ్ళు చేసే అది ఎలాంటి స్వార్థం లేకుండా
ఆ మూగజీవాలపై చూపించే విధానం చూస్తే వాళ్ళల్లో ఎలాంటి కల్మషం లేని మనస్సు ఉందని తెలుసుకోవాలి. ఇది మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో కల్మషం లేకుండా జీవించడం అనేది వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు పోస్ట్లో పెట్టాను, అతి త్వరలో ప్రపంచ ప్రజలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా లోక కళ్యాణం కోసం అద్భుతం జరుగుతుంది. అది ఎలా అయిందనేది త్వరలోనే తెలుసుకుంటారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఆలోచన ఇచ్చాడు. అది నిజమా అబద్ధమా అనేది ఆయనే తెలియజేస్తాడు. కానీ అద్భుతం జరిగేది ఉందని నా మనసుకు అనిపించింది. నేను ఆ పోస్ట్ పెట్టాను. అది ఎలా అనేది అది మీరు అద్భుతం జరిగినప్పుడు తెలిస్తేనే కదా మీలో మార్పు వస్తుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఈ ప్రపంచ ప్రజలకు నేనేంటో తెలియజేస్తాడు. నా ద్వారా ప్రపంచ ప్రజల్ని మార్చడానికి ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తాడు అని చెప్పాను కదా. అది జరగబోతుంది అతి త్వరలో. నా మనసుకు అనిపించిందంటే అది ఇప్పుడు కాకపోయినా తొందరలోనైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నిజం. ధైర్యమే సాహసమే మహాలక్ష్మి. డబ్బుని, బంగారంని ఉంటారు కదా, మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పొగడ్తలతో ముంచెత్తే మనుషులు ఉన్నారు. డబ్బు బంగారంలోనే మహాలక్ష్మి ఉందని చెప్పే మనుషులు ఉన్నారు. కానీ అది కాదని నేను అంటాను. డబ్బు అనేది మన అవసరానికి ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఒక వస్తువు లాంటిది. ఇంతకుముందు పూర్వ యుగాలలో అప్పుడు నోట్ల కట్టలు ఉండేనా, ముత్యాలు ఇంకా ఏమేమో ఉండే. ముత్యాలనే డబ్బుగా ఇచ్చేది. పిడికెడు ముత్యాలు ఉంటే ఎన్నో అన్నట్టు. అలా ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు ఈ కలియుగంలో రూపాయి నోట్ల రూపంలో మనము జీవనాన్ని కొనసాగిస్తున్నాము. కానీ అది మహాలక్ష్మి అనేది కాదు. మహాలక్ష్మి అంటే ఎక్కడ ఉంటుందంటే నీలోని ధైర్యంలో ఉంటుంది, నువ్వు చేసే సాహసంలో ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఒక మహర్షి శివుని దగ్గరకు వచ్చి, ఈ అమ్మవారి నాకు అవసరం లేదు, నువ్వే కావాలని అంటే ఆ శివుడు ఏమన్నాడంటే, నీలో శక్తి లేకపోతే, అంటే అమ్మవారి శక్తి లేకపోతే నువ్వు ఎలా ఉంటావో తెలుసుకో అని ఆ శక్తిని బయటికి తీస్తే మొత్తం బలం లేకుండా ఒక ఎండిపోయిన కట్టెలాగా, ముసలివాడిలాగా మారిపోతాడు. అమ్మవారి శక్తి మనలో ఉంటుంది. ఆ అమ్మవారి శక్తి మనలో ఉంది అని నిరూపించడానికే మనలో ధైర్యం ఉండాలి, మనలో సాహసం చేసే విధానం ఉండాలి. ఆ ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అంటారు. నాకు
కొంచెం నోరు తిరగదు, అప్పుడప్పుడు మాటలు తడబడుతుంటాయి, కొద్దిగా అర్థం చేసుకోండి. ధైర్య సాహసే లక్ష్మి అని అందుకే అంటారు. కాబట్టి మనలో ధైర్యమే సాహసమే మహాలక్ష్మి అవుతుంది. డబ్బు బంగారం అనేది ఒక వస్తువులే అని తెలుసుకోండి. నెక్స్ట్, బర్త్డే ఇయర్స్ అనేవి వస్తుంటాయి. అంటే మనలో ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఆ వయసు పెరుగుతున్న కొద్దీ మనలో జ్ఞానం పెరగాలి. అజ్ఞానంలో ఉండి కలిమాయలో ఉండి నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకుంటే ఏం లాభం? మానవ జన్మ రహస్యం తెలుసుకోకుండా ఈ జన్మ సార్థకం ఏమిటి అనేది తెలుసుకోకుండా, కాబట్టి బర్త్డేలు చేసుకోవడం కన్నా నీలో ప్రతి బర్త్డేకి ఏ మార్పు వచ్చిందనేది తెలుసుకోవాలి. ఏ జ్ఞానంతో ఉన్నాను అని తెలుసుకోవాలి. ఎంత జ్ఞానం లాస్ట్ ఇయర్కి అప్పుడున్న జ్ఞానం నాలో ఏముంది, ఇప్పుడున్న నేను మారిన జ్ఞానం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సైన్స్, నాసా ఇవి ఉన్నాయి. అవి ఏంటి? విశ్వం మొత్తము మొన్న చంద్రుడి అవతల వెళ్ళి భూమిని ఫోటో తీయడం జరిగింది. ఏంటి ఇవన్నీ? వాళ్ళు సైంటిస్టులు ఏమి జరుగుతుంది విశ్వంలో, అసలు ఏముంది అనేది తెలుసుకుంటారు. కానీ వాళ్ళకు జస్ట్ టెక్నికల్గా ఫోటోగ్రఫీ ద్వారా తెలుసుకుంటారు. కానీ దైవశక్తి ఉందనేది వాళ్ళకు తెలియదు. దైవశక్తి ఎలా అనేది, అసలు ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఈ యూనివర్స్ విశ్వం అనేది ఎలా నడుస్తుంది అనేది తెలుసుకోవడం అనేది జరగాలి. ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది మనుషులకు? పుట్టాము, నెక్స్ట్ సంపాదించుకుంటున్నాము, తింటున్నాము, తర్వాత నెక్స్ట్ జనరేషన్కి కూడబెడుతున్నాము, తర్వాత చనిపోతున్నాము, అయిపోయింది. కానీ ఈ విశ్వం అంతా ఎలా ఉంది? ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి. కానీ ఈ భూమి మాత్రం పైనే మనం ఎలా ఉన్నాము? ఈ భూమి అయస్కాంత శక్తి, ఓజోన్ పొర ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఎవరైనా ఆలోచిస్తారా? అసలు ఈ విశ్వం ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, అసలు ఈ ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది, భూమిపై ఈ గాలి, నీరు, నిప్పు, భూమి నుండి వచ్చే వెజిటబుల్స్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఇవన్నీ దేనివల్ల సృష్టి నడుస్తుంది అనేది ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు నడుస్తున్నది జీవితం, ప్రపంచ ప్రజల జీవితం. కానీ నేనేమంటున్నంటే, ఈ విశ్వాన్ని నడిపించేది జగన్మాత భవానీదేవి. ఆమె ద్వారా త్రిమూర్తులు వచ్చారు: మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు. అమ్మవారు విశ్వాన్ని నడిపిస్తున్నట్టు ఈ భూమిని నడిపించడానికి మహావిష్ణువుకి ఇచ్చిన బాధ్యత. మహావిష్ణువు బాధ్యత ఏంటి? ఈ కలియుగంలో
పుట్టిన ఈ సృష్టిని కాపాడటానికి, ధర్మం నిలబెట్టడానికి ఆయన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిగా ఈ కలియుగంలో వచ్చాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో, త్రేతాయుగంలో రాముడు ఎలాగో, కృతయుగంలో నరసింహస్వామి ఎలాగో, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. మరి ఈ కలియుగం అనేది ఆ వెంకటేశ్వర స్వామిని మనము చేరుకోవడానికి, అంతేకాని సుఖంగా బతకడానికి కాదు, సుఖంగా చావడానికి కాదు. మనము ఈ జన్మ ఎత్తింది ఎందుకు అనేది తెలుసుకోవాలి. ఆ జన్మ సార్థకం అనేది చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, ధర్మంగా నడిచేవాడిని కూడా అధర్మానికి నడిపించే అధర్మ పరులు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ధర్మము నా అనుభవంగా చెప్తాను. మనం ఎంత నిజాయితీగా, ఎంత తెలివిగా మనం చేస్తున్నామో పని ఏదైనా, మన తెలివిని గ్రహించకుండా వీడు నాకన్నా తెలియగలవాడు అనే ఆలోచనతో మనని తొక్కి పడేయడానికి, ఏదో ఒక రకంగా మనల్ని కృంగదీయడానికి, మానసికంగా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారే ఆ ధర్మపరులు. అలాంటి వారు, అలాగే మనం చేసే నీతిగా నిజాయితీగా చేసే పనిలో ఆ పనిని గుర్తించకుండా, నీతి నిజాయితీని గుర్తించకుండా, నువ్వు ఏం చేసావు, నువ్వేం చేస్తున్నావు అనేది మాటలు అంటారే, దాని ద్వారా అతనికి ఇంత ధర్మంగా చేస్తున్నానే, నాకు ఇచ్చింది ఇదేనా అనే ఆలోచనతో అధర్మపరుడుగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఈ కలియుగంలో మాయలా ఉండటం వల్ల అధర్మపరులుగా మారిపోయే రోజు వస్తున్నాయి. అందుకే నేనేమంటున్నానంటే, భగవద్గీత తెలుసుకుంటే నీవు అట్లాంటి వాళ్ళు ఉన్నా నీకు నువ్వు ధైర్యంగా, ధర్మంగా జీవించేటట్టు వాళ్ళను నీ వైపు రానియకుండా, నీ జోలికి రాకుండా చేసేదే భగవద్గీత. అందుకే భగవద్గీతను నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ధర్మం కోసం చావాలా. ఇప్పుడు నేను చెప్పాను కదా, సంసార జీవితంపై నిజమైన నా అభిప్రాయం చెబుతాను. ధర్మం కోసం చావాలా, నీ ఫ్యామిలీ కోసం చావాలా అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎలా ఉందంటే సంసార జీవితం అనేది రొటీన్, ప్రపంచ ప్రజల్లో అందరిలో ఇదే. పిల్లల్ని కనాలి, పిల్లలు పెరుగుతారు, ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక డబ్బు సంపాదిస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం డబ్బులు కూడబెడుతూ ఎంతో కష్టపడి, ఎంతో ఒళ్ళు ఊనం చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, నానా యాతన పడి కూడబెట్టి
ఫ్యామిలీకి ఇచ్చేసి వెళ్తారు. మంచిగా డబ్బు ఉండి మంచిగా ఆస్తులు ఉంటేనేమో ప్రేమగా చూస్తారు. అంతెందుకు రీసెంట్గా కర్ణాటకలో ఎక్కడనో డీజీపీ ఆఫీసర్నే, రిటైర్డ్ డీజీపీ ఆఫీసర్నే కట్టుకున్న భార్య బిడ్డ గొంతు మీద కత్తితోటి చంపేశారే. ఆయన ఎంత సంపాదించి ఏం లాభం, ఎంత పేరుండి ఏం లాభం, చివరికి అలాంటి కర్మ వచ్చింది. అర్థం ఏంటంటే నువ్వు సంపాదించడం ముఖ్యం కాదు, నీలో వ్యక్తిత్వం భగవద్గీత ప్రకారం నీలో న్యాయం ధర్మం ఉండాలి. నిన్ను చూసి ఇంకోళ్ళు మారాలి, అది అది తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అది పేదవాడైతే ఉన్నంతలో కొంతమంది సంతోషంగా ఉంటారు ఫ్యామిలీ. కానీ నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే నువ్వేమి సంపాదించావు అని మాటలు అనడము, బాధ పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అదే కష్టపడి సంపాదించి కూడబెట్టినాక చనిపోయే ముందే అయినా కానీ చనిపోయాక కానీ తర్వాత ఆలోచన ఇక సంపాదించి కష్టపడడం సూపర్, మంచిగా చాలా కష్టపడ్డాడు, మా కోసం చాలా కష్టపడ్డాడు, ఈ ఒక్క మాట అంటారు అంతే. కానీ చనిపోయినాక ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ కూడా అంటే ఫ్యామిలీ అయినా పిల్లలైతేనేమో వాళ్ళ జనరేషన్ కోసం మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. అదే కట్టుకున్న భార్య అయినా భర్త అయినా వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. సరే గుర్తుపెట్టుకున్నా ఏదైనా వదిలే, కానీ వాళ్ళు మస్తు కష్టపడ్డాడు మా కోసం అనే మాట ముఖ్యమా? అది కాకుండా నువ్వు నీ దేవుని కోసం అంటే నువ్వు ఇచ్చిన ఈ మానవ జన్మ కోసం కష్టపడి భగవద్గీత తెలుసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ దైవానుగ్రహం పొందడం ముఖ్యమా? అదే ధర్మంగా జీవిస్తూ ఆ ధర్మం కోసం ఆ భగవంతుని అనుగ్రహం కోసం చావడం ముఖ్యమా? ఈ ఫ్యామిలీని అనేది ఒక మనిషిగా గొప్పలు చెప్పుకోవడానికి, పొగడతలు వినడానికైనా ఈ మానవ జన్మ మస్తు కష్టపడ్డావు మా కోసం అని ఒక మాట కోసం ఈ జీవితాన్ని వృధా చేసుకుని ఎందుకు అంటున్నానంటే అందరూ మనుషులే, అందరూ అజ్ఞానులే, అందరూ అమాయకులే, అందులో నీవు కూడా అవుతావు. అదే భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వాళ్ళకన్నా మించిన వాడి అవుతావు. వాళ్ళు తెలుసుకునేది నువ్వు తెలుసుకుంటావు, అలాగే దైవానుగ్రహం పొందుతావు. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మానవ జన్మ పుట్టకుండా నీకు నువ్వు దారి చేసుకుంటావు. మరి ఫ్యామిలీ ముఖ్యమా, ధర్మం ముఖ్యమా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు
ఇప్పుడు నేను ఫ్యామిలీతోటే ఉన్నాను. ఎలా ఉన్నాను? నా దైవంని నమ్ముకొని నా పని ఏంటో నేను చేసుకుంటూ వారిని కూడా ప్రేమగానే చూస్తున్నాను. కానీ ఈ బంధాలు అశాశ్వతం అని తెలుసుకున్నాను. అలాగే నేను జన్మ సార్థకం చేసుకోవాల్సింది అసలేంది ఈ భగవద్గీతనే కారణమని తెలుసుకున్నాను. మరి మీరు తెలుసుకుంటారా? మీరు కూడా నాలాగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారా అనేది మీ ఇష్టం. తల్లిదండ్రులు గుండెలు బాదుకోవడం మానేయాలి. వృద్ధాశ్రమంలో చేరుతారు. అయ్యో నా కొడుక నా బిడ్డ అనుకుంటూ బాధపడతారు. నేను వీళ్ళ కోసం ఇంత చేసినా ఇంత కష్టపడ్డా అని ఇక హిస్టరీలు చెప్తారు. చివరికి ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు. ఏమి లాభం? అలా బాదుకుంటే వాళ్ళు ఏమైనా వచ్చి నేను ఓదారుస్తున్నారా? తీసుకొని వెళ్తున్నారా రివర్స్ మీ ఇంటికి? కాదే. నువ్వు తల్లిదండ్రులారా మీరు ఏంటో తెలుసుకోండి. మీలో ఉన్నది పరమాత్మ ఉన్నాడని తెలుసుకోండి. మీరు మీ జీవితాన్ని మీకోసం జీవించండి. మీ యొక్క జీవిత భాగస్వామి అయిన ఫ్యామిలీ అయిన వాళ్ళను కూడా మీ వైపు అంటే ధర్మం పరంగా భగవద్గీత ప్రకారంగా నడిచేటట్టు చేయండి. అప్పుడు ఎలాంటి గుండెలు బాదుకునే రోజు రాదు. అందుకే భగవద్గీత నేర్చుకోండి తల్లిదండ్రులారా. గుండెలు బాదుకునే రోజులు రాకుండా చేసుకోండి. గారాబంగా పెంచుతారు పిల్లల్ని. మళ్ళీ తర్వాత నా కొడుకు ఇలా చేస్తుండు, ఇలా నన్ను తిడుతుండు, ఇలా నన్ను కొడుతుండు అని మీరు చేసుకున్న కర్మలు, మీరు చేసుకున్న వాటికి ఇంకోటికి చెప్తే వాళ్ళేం చేస్తారు? అది మీ కర్మ. మీకు మీరే మీ కర్మను మార్చుకోవాలి తల్లిదండ్రులారా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎమోషన్స్తో ఆడుకోవద్దు. ఒక మనిషిని బాధ పెట్టడం ఎమోషన్గా ఫీల్ అవుతాడు. కానీ ఆ ఎమోషన్ అనేది ఆత్మకు తగులుతుంది. ఆత్మ బాధపడ్డదంటే ఆ దైవంకి తెలుస్తుంది. దానివల్ల ఏంటి? ఆ బాధపడటం కారణమైన వారిని శిక్షించడానికి ఆ దేవుడు శిక్ష వేస్తాడు. ఇప్పుడు ప్రేమను చూపిస్తాము మన అని, కానీ లాస్ట్కు అది నిజమైన ప్రేమ అనేది కూడా తెలుసుకోలేని మనుషులు ఉంటారు. ఆ నిజమైన ప్రేమను కూడా గ్రహించలేక మన ఎమోషన్స్తో ఆడుకొని స్వార్థంగా వాడుకుంటే అది ఆత్మ వంచన అంటారా? ఇంకే విధంగా మీరు ఆలోచిస్తే ఆ ఎమోషన్స్తో ఆడుకోవడం వల్ల ఆత్మతో ఆడుకోవడం అనే అర్థం. దానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎమోషన్స్తో ఆడుకోవద్దు. ఇప్పుడు నేను భగవద్గీతను తెలుసుకున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన అనుభవ ప్రకారం చెబుతున్నాను.
ఇప్పుడు ఈ లోకమంతా ఏ ప్రజలు ఏ మాయలో పడ్డారనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎవరు ఏ మాయలో ఉన్నారు, డబ్బు మాయలో ఉన్నారా, ఇంకా ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ మాయలో ఉన్నారా, ఇంకా ఈర్ష, ద్వేషం, అసూయ, ఈ మాయ, ఇంకోటి పదవి మాయ, ఇలాంటి మాయల్లో ఉన్నారని తెలుసుకోగలుగుతాను. నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అనుభవం ప్రకారం, భగవద్గీత ప్రకారం. లాస్ట్ టాపిక్ వచ్చేసి నేను ఇప్పుడు ఇదంతా దైవ కార్యం, దైవ సంకల్పంతో చేస్తున్నాను. కానీ మున్ముందు నేనేం సాధిస్తాను అనేది నాకు తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేస్తూ ఉంటాడు. కానీ నా ఫ్యామిలీకి తెలుస్తుందా? తెలియదు. వాళ్ళు ఒక మాయలో ఉన్నారు, ఒక కలి మాయతో జీవిస్తున్నారు. కానీ నేను సాధించాక వాళ్ళు ఏమి సాధించాలో అనేది తెలుసుకుంటారు. అప్పటి వరకు మనము వాళ్ళను ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళ కర్మలు ఉంటాయి. ఆ దేవుడు విధిరాత అనేది ఉంటుంది. ఆ విధిరాత ప్రకారం వాళ్ళు నడవాల్సిందే. ఎవరైతే నా వైపు వస్తారో వాళ్ళు కర్మలు నుంచి బయటపడటానికి నా వైపు వస్తున్నారని అర్థం. అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు అయినా, నన్ను అర్థం చేసుకొని వచ్చే వాళ్ళైనా. అంతేకాని ఇప్పుడు ఒక బుక్లో చదివాను, శ్రీకృష్ణ దర్శనం బుక్ రాసిన విశ్వపతి గారి బుక్లో, మన మధ్యనే అవధూతలు ఉంటారు, ఎంతో పుణ్యం పొందిన వాళ్ళు, ఎంతో ధర్మంగా జీవించే వాళ్ళు, ఈ ప్రపంచాన్ని మంచిగా ఉండడానికి కోరుకునే వాళ్ళు మన మధ్యలోనే పుడతారు అని చెప్పాడు. కానీ ఇలా మంచి చెప్పిన వాళ్ళను అర్థం చేసుకోకుండా వాళ్ళంతట వాళ్ళే ఇష్టంగా వెళ్తుంటారే, అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల ప్రకారం ఈ జన్మలో అనుభవించడానికి అలా వెళ్తుంటారు. కాబట్టి నేను ఏమి సాధిస్తానో వాళ్ళకి తెలియదు. కాబట్టి సాధించాక అప్పుడు తెలుస్తుంది, నేను సాధించాల్సింది ఇది, నేను తెలుసుకోలేకపోయాను అనే ఆలోచన వస్తుంది. అందుకే ఎవరిని మార్చాలని మనము ఆలోచన చేసినా అది విధి ప్రకారం నడుస్తుంది. కానీ మనము మార్చాలని చూస్తే అది మనకు వేరే తీరుగా జరుగుతుంది. కాబట్టి విధి రాతను మనం కూడా మార్చలేము, నేను కూడా మార్చలేను. వాళ్ళకు వాళ్ళు మార్చుకోవాలి. విధి రాతను వాళ్ళకు వాళ్ళే వాళ్ళ ఆలోచనలతోనే మార్చుకుంటేనే అప్పుడు వాళ్ళ విధి రాతను వాళ్ళే మార్చుకోవచ్చు. ఒక్క భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, సమస్త పాప కర్మలు, ఏ పూర్వజన్మ పాపాలైనా ఈ జన్మ పాపాలైనా, సమస్త పాప కర్మలన్నీ నశించేటట్టు తీసేటట్టు చేస్తాను ఒక్క భగవద్గీత ద్వారా తెలుసుకున్నవారు, మారినవారు, ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు, ధర్మం కోసం పోరాడేవారు, వాళ్ళ సమస్త పాప కర్మలన్నీ తీసేస్తానని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడే భగవద్గీతలో. అందుకే భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీతను అర్థం చేసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మనము ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి.
ఇదండి టాపిక్స్. వచ్చే వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 13. మీ యొక్క అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ నమః అని పెడుతున్నారు, చాలా మంచిదే. కానీ నేను చెప్పే భగవద్గీత కలియుగం ప్రకారం ఎలా నడవాలి, నడవకపోతే భగవద్గీత ప్రకారం నడవకపోతే ఈ కలియుగంలో ఎలా బాధలు పడతారనేది చెబుతున్నాను ఈ కలియుగ భగవద్గీత ద్వారా. దీనిపై మీ యొక్క అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ డే పోస్ట్ చేశాక మీ యొక్క కామెంట్స్ వల్ల నాకు ఒక ఆత్మసంతృప్తి కలగచ్చు, తెలియని ఆత్మసంతృప్తి కలగచ్చు. అలాగే ఇంకా మీ యొక్క అభిప్రాయం తెలుసుకున్న ద్వారా నేను ఇంకేమైనా మార్చడానికి ఏమైనా ఆలోచన రావచ్చు. కాబట్టి కామెంట్స్లో కంపల్సరీ తెలియజేయండి. 12 అధ్యాయాలు అయిపోయాయి, ఇంకా 6 అధ్యాయాలు ఉన్నాయి. సంపూర్ణ కలియుగ భగవద్గీత 700 శ్లోకాలు అర్థం ఒక్క 10 నిమిషాల్లో. భగవద్గీత ఇంత ఈజీగా అర్థమవుతుందా, భగవద్గీత అంటే ఇంత ఈజీగా అర్థమవుతుందా అనేది సంపూర్ణ కలియుగ భగవద్గీత తెలుసుకుంటారు. ఈ రిమైన్ 6 అధ్యాయాలు అయిపోయాక ఇక కామెంట్స్ కంపల్సరీ పెట్టండి, మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. నాతోటి మాట్లాడాలన్నా, నాతో చాటింగ్ చేయాలన్నా పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తులు కమ్యూనిటీ ఛానల్లో చేరండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఆ మెయిల్ ఐడికి లింక్ పంపండి, లింక్ రిక్వెస్ట్ పెట్టండి. అది కాకపోతే పోస్ట్లో లింక్ అవైలబుల్ ఉంది, దాని ద్వారా అయినా మీరు చేరవచ్చు. ఇంకా ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలు కంపల్సరీ కామెంట్లో తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద.